హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి పులిహోర రుచులు. ఈరోజు నేను మీకోసం చాలా హెల్తీ అయినటువంటి బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపించిపోతున్నాను. అది కూడా కుక్కర్లో చాలా సింపుల్గా అండి. మీరు కనుక ఎప్పుడు నాన్ వెజెస్ తిని బోర్ కొట్టేసి ఏదైనా హెల్తీగా ఒక హెల్తీ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటే వెంటనే ఈ బీరకాయ పప్పు చేసుకొని తినండి. దీంతోపాటు వేడిగా అన్నంలో పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసి కాస్త ఆవకాయ లేదంటే అప్పడం కనుక పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో మొత్తం చేసి మీరు కూడా ట్రై చేసేసేయండి, లైక్ చేయండి. లెట్స్ గో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. అలానే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర, ఒక 50 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకోండి. కారం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు ఆ ప్రకారం చూసుకొని తీసుకోవాలి. అలానే ఆనియన్ కూడా అండి. అలానే పోపు కోసం వచ్చేసి ఎండుమిరపకాయలు, పప్పు కోసం 150 గ్రాముల వరకు కందిపప్పు, సాల్ట్, పసుపు, చింతపండు వచ్చేసి ఒక మన నార్మల్ సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, చిన్న సైజుది అంత తీసుకోండి సరిపోద్ది. ఒక 8 వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకునేసి పోపు దినుసులు తీసుకోవాలండి. అలానే మనకు ఇంగువ కూడా అవసరం అవుతుంది, ఓకేనా. సో చింతపండు వచ్చేసి ఫస్ట్గా ఒక 2 టైమ్స్ ఇలా జస్ట్ వాష్ చేసుకునేసి నానబెట్టేసేసుకోండి ఒక 10 మినిట్స్ అలాగా. ఇప్పుడు కందిపప్పుని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసేసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకోకుండా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, బట్ నానబెడితే మంచి టేస్ట్ ఉంటుంది. అలానే పప్పు కూడా బాగా సాఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు అవి మరి తీసి పడేయాల్సి అన్నంత అవసరం లేకుండా కలిసిపోతాయండి తినేటప్పుడు కూడాను. అలానే టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకునేసి ఇప్పుడు బీరకాయ వచ్చేసి మనం ఆ ముందు పక్క తోడేమో అవి తీసేస్తాం కదండి. ఆ తర్వాత పీలర్తో ఎక్కువగా అయితే పీల్ చేయొద్దండి, దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో జస్ట్ పైన ఆ కార్నర్స్లో ఉంటాయి కదా అవి పీసుల్లాగా, అవి మట్టుకే తీయండి, కానీ మొత్తం అయితే తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, మీడియం సైజ్ ముక్కల్లాగా. ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా సన్నగా స్లైస్ చేసుకోండి. సో ఇలాగ మొత్తం కూడా మనము కట్ చేసుకొని రెడీగా పెట్టేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు కుక్కర్ తీసేసుకునేసి అడుగున ఆయిల్ వేయండి, మాడిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ కందిపప్పు వేసేసి అందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేసుకునేసి ఇప్పుడు దీనిపైన మనము టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు దాంట్లో వేసిన వాటర్తో సహా కూడా వేసేసేయాలండి. ఇందులో మనం మొత్తం కలిపి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది పెద్ద గ్లాస్లో. ఇలా వేసేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుని, ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకునేసి మూత పెట్టేసుకునేసి ఒక 5 విజిల్స్ రానిస్తే మీకు బాగుంటుంది, సాఫ్ట్గా ఉడికిపోతుంది. మీరు చూసారు కదా ఇలాగ 5 విజిల్స్ తర్వాత ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో మనము 1.5 స్పూన్ వరకు, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని తర్వాత మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఇలాగ మొత్తం కూడా మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ అంటే మరీ మెత్తగా చేసుకోవద్దండి, మనకు పప్పులో ఈ మన బీరకాయ అనేది తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా మిక్స్ వేసినట్టుగా అయితే చేసుకోవద్దు, ఓకేనా. సో ఇలాగా రఫ్గానే కోర్స్గానే మనం ఇలాగ మ్యాష్ చేసుకునేసి దీనికి ఇప్పుడు మనము పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుండ తీసుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకునేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇందులో మనము పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి వేసేసి కరివేపాకు కూడా వేసేసుకొని అవి చిటపటమన్నాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారేసేసి మనకు కొద్దిగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనము కచ్చపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు వేసేసుకోవాలండి, అది వెల్లుల్లి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత మొత్తం కలుపుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినప్పుడు మనము ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల పప్పులో మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా వేసేసిన తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసేసుకునేసి ఇప్పుడు మనం ఆల్రెడీ బాగా వెనుపుకొని పెట్టుకున్నాం కదా పప్పు, ఆ ఎనిపిన పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత కలిపేసేసి ఒక 5 మినిట్స్ మనము జస్ట్ ఇది లోపల నుంచి మనకు కొద్దిగా బబుల్స్ వస్తున్నట్టుగా కుత ఉడకడం అంటారు కదా, సో ఆ స్టేజ్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోద్ది, ఎక్కువ ఇంకా తర్వాత నుంచి ఉడకాల్సిన అవసరం లేదు. సో అలాగా ఉడికిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి మనము కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే మన వేడి పప్పు అయితే రెడీ అయిపోయిందండి.
సో అంతే అండి, చూసారు కదా బీరకాయ పప్పు చేసుకోవడం ఎంత ఈజీయో. నేను ఇదే పప్పు నార్మల్గా చేసుకోవాలంటే ఎలా కూడా చూపిస్తానండి. కుక్కర్లో ఎందుకు చూపించానంటే చాలామంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు పిల్లలకి క్యారేజ్ పెట్టాలనుకున్నప్పుడు కూడా చాలా క్విక్గా ఏదైనా అయిపోయే ఐటమ్ అయితే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి హెల్తీ వేలో హెల్తీగా చాలా తక్కువ ఐటమ్స్తో చాలా సింపుల్గా అయిపోయి ఈ హెల్తీ బీరకాయ పప్పు చూపించేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలండి. ఎప్పుడు నాన్ వెజెస్ కాకుండా ఇలాగ అప్పుడప్పుడు వెజ్జెస్లో కూడా పప్పు తింటూ ఉంటే ఒంటికి మంచి ప్రోటీను, అలానే ఇందులో ఉన్న ఈ బీరకాయలో ఉన్నటువంటి ఈ ఫైబర్ కూడా మనకు బాగా మంచి బలాన్ని ఇస్తుంది. సో మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి. చాలా క్విక్ రెసిపీ అండి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వెళ్ళిపోయేసి ఈ రెసిపీ చూసేశారు కదా, ట్రై చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి. బాయ్.